పైన నిల్చోండి గోవింద్ గారు, పైన నిల్చోండి. ఇప్పుడు పార్టీ రాష్ట్ర పార్టీ కార్యవర్గ సభ్యులు దయచేసి రమ్మనిగా కోరు. కార్యవర్గ సభ్యులందరూ అబ్దుల్లాపూర్ విగ్రహం దగ్గర ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి కూడా చెప్పడం జరిగింది. అట్లాగే వివిధ జిల్లాలలో కూడా ఈ కార్యక్రమం నిర్వహించబడుతున్నది. ఈ కార్యక్రమానికి అందరికీ నమస్కారం. ముందుగా మన ప్రీతమ నాయకులు అలాగే ఆనాటి తెలంగాణ ఉద్యమంలో ఎంతోమందికి స్ఫూర్తిదాయకమైనటువంటి నేతృత్వం అందించినటువంటి ఒక గొప్ప సంఘ సంస్కర్త, గొప్ప పోరాట యోధులను తీర్చిదిద్దినటువంటి గురుతుల్యులు. అదేవిధంగా ఇప్పటికి కూడా ఆయన పేరు చెప్తే నల్గొండ జిల్లా కానీ లేకపోతే అనేక ప్రాంతాల్లో కానీ ఆయనకి మేము శిష్యులు అని లేకపోతే ఆయన మాకు ఆదర్శం అని చెప్పుకునే విధంగా అంత గొప్ప పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి మన నాయకులు అమరులు ధర్మభిక్షం గారి 103వ వర్ధంతి వాళ్ళు జరుపుకుంటా ఉన్నాం. జయంతి జరుపుకుంటా ఉన్నాం. ఈ సందర్భంగా మన రాష్ట్ర పార్టీ తరఫున ధర్మభిక్షం గారికి ఘనమైన నివాళులు అర్పిస్తా ఉన్నాం. మనందరికీ తెలుసు, వాస్తవంగా ఆనాటి తెలంగాణ సాయుధ పోరాట కాలంలో అనేక మందిని ధర్మభిక్షం గారు పాఠశాల ఏర్పాటు చేసి, ఇవాళ నాగభూషణం గారు కూడా ఆర్టికల్ కూడా రాశాడు. ఆ పాఠశాల ద్వారా అనేక మంది ఆ రోజుల్లో చైతన్యం వాళ్ళని ఇటు విద్యాపరంగాను సామాజిక పరంగాను అదేవిధంగా ఆనాటి ఉన్నటువంటి తెలంగాణ పరిస్థితులకు అనుగుణంగాను మరోవైపు వీరోచితంగా వాళ్ళ మలచడానికి కూడా విద్య ఉపయోగపడే విధంగా అటువంటి ఆ రోజుల్లోనే బహుశా తెలంగాణలో అలా ఒక పొలిటికల్ మరియు అకాడమిక్గా రెండు విద్యా రాజకీయ సామాజిక ఇవన్నీ కలబోసినటువంటి స్కూల్ నడిపినటువంటి ప్రప్రథమ వ్యక్తి నాకు తెలిసి అంటే చరిత్ర ప్రకారంగా ధర్మభిక్షం గారు. ఎందుకంటే నాకు చుక్కారామయ్య గారు కూడా ఒకసారి చెప్పారు, ధర్మభిక్షం గారు చనిపోయిన రోజు చనిపోవాలి, అప్పుడు హాస్పిటల్లో ఉన్నాను, తర్వాత చనిపోయారు. నేను కూడా వెళ్ళాను, ఆయన చుక్కారామయ్య గారు కూడా వచ్చారు. అప్పుడు వచ్చినప్పుడు ఎప్పుడంటే 2010-11 ప్రాంతంలో ఆయన చెప్పాడు నాకు గురువు గారని. నాకు ఆశ్చర్యం వేసింది. చుక్కారామయ్య గారే పెద్ద గురువు, నాకు గురువు గారు అన్నారు ఏంటంటే చెప్పారు ఈ చరిత్ర. ఆయన స్కూల్లోనే మేము ఈ రాజకీయంగా కానీ ఇతర అంశాలు జైలు కాదు స్కూల్ నడిపారు, జైలు కాకుండా స్కూల్ నడిపారు కదా, దానిలో ఆయన చెప్పింది. ఆ స్కూల్లో చుక్కరామయ్య గారు కూడా హాజరయ్యి చదువుకున్నాడని చెప్పాడు నాతో. మరి ఏం చదివాడు ఏ క్లాసులో నాకు తెలియదు, కానీ అట్లా ఆయన ప్రభావం. ఆ రోజుల్లో మనం ఎన్నో చరిత్ర ప్రకారంగా ఇటు పొలిటికల్గా తర్వాత చైతన్యపరిచే పద్ధతుల్లోనేమో ఓపెన్ నాయకత్వం ధర్మభిక్షం గారు ఉంటే నల్గొండ జిల్లాకు సంబంధించి, మరోవైపు మిలిటెన్సీతో కూడినటువంటి అప్పుడు అండర్ గ్రౌండ్ కానీ లేకపోతే ఇంకో పేరుతో కానీ డిఎన్ అనేది చెప్తా ఉంటాం. అంటే బిఎన్ ఏమో మన సిపిఎంలోకి వెళ్ళారు, డిఎన్ ఏమో సిపిఐలోకి ఉన్నారు. వాళ్ళిద్దరూ కమాండరు లేకపోతే అసిస్టెంట్ కమాండర్స్. ఈయనేమో
పొలిటికల్ వింగ్. ఓవరాల్గా వచ్చేసరికి తెలంగాణ ఉద్యమంలో రావినారాయణ రెడ్డి గారు, బద్దం మెల్లారెడ్డి గారు, మగ్దుం మొహిద్దీన్ గారు వాళ్ళు పిలిపించారు. మన రాజ్బహదూర్ గౌడ్ గారు, అటుపక్క గిరిప్రసాద్ గారు, అదేవిధంగా ఒక్కో జిల్లా అనేక మంది ఉండేవాళ్ళు. కానీ ప్రధానమైన భూమిక నల్గొండ జిల్లా కాబట్టి ఎక్కువ నల్గొండ, తర్వాత కరీంనగర్, వరంగల్లో కొద్దిగా ఈ రెండు తర్వాత వరంగల్. అయితే ఇప్పుడు ఈ జనగామ ఇప్పుడు ఇదైంది కానీ జనగామ అంతకుముందు నల్గొండ. వరంగల్కి సంబంధించి ఖమ్మం జిల్లా వరంగల్లోనే ఉండేది. కానీ పోరాటాలు మాత్రం బాగా జరిగిన నేపథ్యం మాత్రం నల్గొండది. ఆ నల్గొండ, కరీంనగర్, అదేవిధంగా హైదరాబాద్లోనేమో విద్యార్థి హైదరాబాద్ స్టూడెంట్స్ ఫెడరేషన్ పేరుతోనూ లేకపోతే ఏఐటీసీ పేరుతో ఇక్కడ ఉంది. మొత్తంగా వచ్చేసరికి తెలంగాణ 10 జిల్లాల్లో కూడా ఈ ప్రభావం ఉండేది. అందువలన ధర్మభిక్ష గారి పాత్ర అంత గొప్ప పాత్ర ఆ పోరాటాల సమయం. రెండో అంశం ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి బీసీ నినాదం వింటున్నాం మనం. ఈ బీసీ స్లోగన్ ఆ రోజుల్లోనే వర్గం పేరుతో ఆయన గీత పరివారుల సంఘం, కులం అనేది పెట్టకుండా గీత పరివారుల సంఘాన్ని ఏర్పాటు చేసి భారత స్థాయిలో కూడా ఆయన అధ్యక్షుడిగా ఉండటం అనేది అది మరొక అంశం. ఆ విధంగా గీత పరివారులు చైతన్యం కల్పించడంలో అప్పట్లోనే ఇప్పుడు మన బీసీ అనే చైతన్యం బీసీ పేరుతో ఇప్పుడు వస్తే బీసీలలో అదేవిధంగా ఇతర అణగారిన వర్గాల్లో చైతన్యం అప్పట్లోనే ఆయన కలిగించారు. అదేవిధంగా నాకు తెలిసి ఆయన పోటీ చేసి ప్రతి చోట గెలిచినట్టే ఉన్నారు. ఎక్కడో ఒక చోట ఓడిపోయారు ఒకసారి, అంతేనా? ఒక చోట ఎక్కడ ఆయన మీద ప్రయోగాలు చేసేవాళ్ళు. ధర్మభిక్ష గారిని ఒకసారి హుజూర్ నగర్, సూర్యాపేట, నల్లగొండ, అన్ని చోట్ల. ఎంపీగా మాత్రం 2 సార్లు పోటీ చేసి 2 సార్లు గెలిచినట్టున్నారు. అట్లా అయినా సింపుల్ లివింగ్. మనిషి మాత్రం అందగాడే. 6 అడుగులు, మంచి ఆ కలర్, ఆ వాయిస్ అన్నీ, అది అందరికీ అమరం. అన్నీ ఉన్నాయి ఆయన దగ్గర. మాట కూడా ఎంత సౌమ్యుడో నాకు బాగా గుర్తు. ఉపన్యాసం చెప్పాలంటే గొంతు పెద్ద గొంతు. ఆ విధంగా సరే ఏదన్నా మనం అంటూ ఉంటామే, ఒక వీరుడు మరణిస్తే కొన్ని వేల మందికి స్ఫూర్తిదాయకంలాగా ధర్మభిక్ష గారిని అంటే మనం చరిత్ర పుటల్లో వెనక్కి తీసుకెళ్లకుండా మనలాంటి వాళ్ళు చరిత్ర పుటల్లోకి ఎక్కించాలి. అంటే ఉన్న దాన్ని మరుగున పడకుండా చేయగలిగితే చాలు. ఆ ప్రభావం ఇప్పుడు కూడా అనేక మంది మీద ఉంటుంది. రెండోది ఏంటంటే తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న వాళ్ళందరూ మనకు సంబంధించిన వాళ్ళే. దాన్ని ఇప్పుడు అందరూ హైజాక్ చేసేస్తున్నారు. ఇంకా ధర్మభిక్ష గారిని హైజాక్ చేయాల, ఎందుకంటే మీరు అందరూ ఉన్నారు కాబట్టి హైజాక్ చేయాల. లేకపోతే ఈయన వాళ్ళు హైజాక్ చేసేసేవాళ్ళు. సాగర ఐలమ్మని చేశారు, మన దొడ్డి కొమరయ్యని చేశారు, మగ్దుం మొహిద్దీన్ గారిని కూడా దాదాపు సగం చేశారు. చాలామందిని వాడు చెప్పుకునేది. నన్ను కూడా ముఖ్యమంత్రి గారు చెప్తున్నాడు, ఆనాడు సాయుధ పోరాటం ఉంది, ఇవన్నీ కూడా రాయాలని చెప్పి. రాస్తే ఎవరు చరిత్ర రాయాల్సి వచ్చింది? రాస్తే మన ఎర్రజెండా చరిత్ర రాయాలి. రాస్తే మన సాయుధ పోరాటంలో ధర్మభిక్ష గారి పేరు రావాలి, రావినారాయణ రెడ్డి గారి పేరు రావాలి. వాస్తవంగా చరిత్రగా రాస్తే మన తప్పితే ఎవరు చేశారు? అందువలన అంత గొప్ప చరిత్ర మూలాధారాల్లో ప్రధానమైన మూలాధారం మన ధర్మభిక్ష గారు. వారికి 103వ వర్ధంతి జయంతి సందర్భంగా ఘనమైన నివాళి మరొకసారి తెలియజేస్తూ ఆ కుటుంబ సభ్యులు ఇప్పటికి కూడా ప్రభాకర్ గారు కానీ, నాగభూషణ్ గారు కానీ, ఇంకో బ్రదర్ ఉన్నారు, ఇంకా మీ బ్రదర్ ఇంకొకడే శ్రీనివాస్ గారిని, మన కేవీఆర్, ఇప్పుడు కిరణ్, మొత్తం కుటుంబం అంతా కూడా ఇప్పుడు కూడా మన ఉద్యమానికి అంకితమై అందరూ పనిచేయటం కూడా చాలా విశేషం. వారందరికీ కూడా సానుభూతిని కూడా తెలియజేస్తూ అందరికీ నమస్కారం. ప్రెస్ కాన్ఫరెన్స్ ఒక 10 minutes అదే సరే మన
సాంబశివరావు గారు చెప్పినట్లు ఏమన్నానంటే ధర్మభిక్షం గారు అంటే ఆయన నూనూగు ప్రాయాలని విద్యార్థి ఉద్యమాన్ని విద్యార్థి ఉద్యమం హైదరాబాద్ స్టూడెంట్స్ యూనియన్ ఇక్కడ ఉంటే తెలంగాణలో హైదరాబాద్ స్టూడెంట్స్ యూనియన్ పేరు కాకుండా విద్యార్థి యూనియన్ పెట్టారు. ఆయన స్పోర్ట్స్ కూడా క్యాప్టెన్గా ఉన్నటువంటి వారు చెప్పినట్లు ఏంటంటే విద్యార్థులను చైతన్యపరిచేటందుకు రెడ్డి హాస్టల్ స్పిరిట్ తోటి సూర్యాపేటలో రెడ్డి హాస్టల్ పెట్టి అన్ని వర్గాలని కూడా సమీకరించి వాళ్ళని ఆ రోజుల్లో రామానంద తీర్థ గారు వచ్చి కాంగ్రెస్ పార్టీని నడపాలని అంటే ఇక్కడ ఎవరినన్నా ఒకరి పేరు చెప్పండి అని అంటే అందరు లేచి ధర్మభిక్షం గారు అయితే బాగుంటుంది అని అన్నారట. అప్పుడు చేతులు ప్రాంతం అంటే ధర్మభిక్షం గారు కమ్యూనిస్ట్ అయితే ఆయన జైలు ఉన్నాడు కమ్యూనిస్టు, ఆయన కాంగ్రెస్ పార్టీని ఎట్లా నిర్వహిస్తాడు, ఆయన ఒక్క మాట దేవదాటడు అని ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే తెలంగాణలో కమ్యూనిస్ట్ పార్టీ హైదరాబాద్ అదర్ దాన్ కమ్యూనిస్ట్ పార్టీ యూనిట్ పెట్టింది ఏంటిదంటే ఆయన సూర్యాపేటలో కమ్యూనిస్ట్ పార్టీ శాఖను పెట్టి వందే మాతరం ఆర్య సమాజం ఇట్లాంటి నేపథ్యంతో వారు చెప్పినట్లు సాంబశివరావు గారు చెప్పినట్లు ఏంటంటే అరుదైన వ్యక్తిత్వంగా ఆయన ఈ దేశ ప్రజలకు సేవలు అందించినటువంటి మహోన్నతుడని గర్వించదగిన నాయకుడు అని చెప్పినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మన శత జయంతి కార్యక్రమం హైదరాబాద్లో చాలా పెద్ద ఎత్తున బహుశా ఏది అంటే అంత పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దానికి సుధాకర్ రెడ్డి గారు ప్యాటర్న్గా చీఫ్ ప్యాటర్న్గా, మన చాడ వెంకటరెడ్డి గారు దానికి చైర్మన్గా ఉండి మన రవీంద్ర భారతిలో పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహించడం జరిగింది. అప్పుడు వారు రాష్ట్ర పార్టీ కార్యదర్శిగా ఉన్నారు. ఆ శత జయంతి కమిటీ ఉత్సవ కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి వారు మన మాజీ శాసనసభ్యులు చాడ వెంకటరెడ్డి గారు. అధ్యక్షులు ప్రభాకర్ గారు, వేదికపై సంవత్సరాలు గారు, దత్తపల్లి శ్రీనివాసరావు గారు, కామెంట్స్. ఈరోజు ప్రధానంగా 103వ జయంతిని అమరజీవి ధర్మభిక్షం వారి జన్మదినాన్ని పురస్కరించుకుని 103వ జయంతి జరుపుకుంటా ఉన్నాం. ధర్మభిక్షం గారు ఒక వ్యక్తి కాదు, ఒక సంస్థ. ఆయన ఆనాడు చిన్నప్పుడే ఎర్ర జెండాకు ఆకర్షితాయి విద్యార్థి నుంచి యువకుడిగా సాయుధ పోరాటంలో పాల్గొంటూ ప్రత్యక్షంగా అనేక ఆటపోట్లు ఎదుర్కొంటూ అంతేకాకుండా ప్రజాసేవకు అంకితమై సేవా దృక్పథంతోనే మన బొమ్మగారి ప్రభాకర్ గారు చెప్పినట్టుగా సంవత్సరాలు గారు మాట్లాడినట్టుగా సూర్యాపేటలో ఒక హాస్టల్ అప్పుడు వసతి గృహం నడపాలంటే డబ్బును చందాలు వసూలు చేయాలి. అసలు ఆయన పేరు భిక్ష కాదు, ఆయన అక్కడక్కడ చందాలు వసూలు చేసుకొచ్చింది కాబట్టి అంత చందాలు వసూలు చేసుకొచ్చి ఆస్తులు నడిపింది కాబట్టి ధర్మభిక్ష అనే పేరు వచ్చింది. అంటే అదేదో అందులో పెట్టింది కాదు, ఆయన వాస్తవికంగా ఆ సేవాభావం ఉన్నాడు కాబట్టి సేవా దృక్పథం ఉన్నాడు కాబట్టి ఆయనకు ఆ పేరు పెట్టిన ధర్మభిక్ష గారు. అందులో ఆయన మరి ఒక ఎమ్మెల్యేగా ఎంపీగా ఎదిగినా కొద్దీ ఒదిగి ఉన్నాడు. ఆనాడు సాయుధ పోరాటంలో దున్నేవాడిదే భూమి అయితే గీసేవాడిదే చెట్టు, నేసేవాడిదే. అంటే ఆనాడు గీత నేత ఆనాడు దోపిడి గురైనటువంటి వృత్తులు. వాటికి ఆయనే స్వయంగా గీత పరివార సంఘాన్ని గార్లలో స్థాపించి మరి దాన్ని మొత్తం దేశానికి విస్తరింపజేసినాడంటే ధర్మభిక్షం ఆశామాసికి కాదు, పట్టిన పట్టు విడినటువంటి మరి ఉద్యమాల పనిచేసినటువంటి మంచి త్యాగధరుడు, అలాగే పోరాట యోధుడు. తెలంగాణ సాయుధ పోరాటంలో ఆయన పాత్ర త్యాగాలతో కూడుకున్నటువంటిది. అందులో 103వ జయంతి ఉత్సవాల సందర్భంగా నిజంగానే అప్పుడు రాష్ట్ర కార్యదర్శి ఉండడం, మరి ప్రభాకర్ గారి కుటుంబం అంతా కూడా మన సంవత్సరాలు గారు చెప్పినట్టుగా అంతా కూడా ఇప్పటికీ అనుకరణ పట్టుదలలోనే ఈ పార్టీలో కొనసాగుతూ పార్టీ దైనందిన కార్యక్రమాలు రోజువారీ కార్యక్రమం భాగస్వాములు అవుతూ ఈ పార్టీ బలోపేతాన్ని కృషి చేస్తూ ప్రజా సంఘాలు, పార్టీలు లేదా జర్నలిజంలో పనిచేస్తున్నటువంటి ఆ కుటుంబం నిజంగా వారి
విషయంగా ఆదర్శంగా పెడతా ఉన్నారు. సిద్ధార్థ సందర్భంగా కూడా మరి శ్రీనివాస్ గౌడ్ గారు ఆయన చీఫ్ విప్ లేదా ప్యాటర్న్ లేకుంటే ఆయన ప్రధాన పాత్ర గౌరవాధ్యక్షుగా ఆయన కూడా విశేషంగా ఆయన చాలామంది శిష్యులు ఉన్నారు గరుభిక్ష గారికి. అన్ని పార్టీలు ఉన్నారు, ఈ పార్టీ ఆ పార్టీ కాదు. గరుభిక్ష గారంటే మా గురువు లాంటివాడు, మాకు బాగా అన్ని రకాల ఆడుకున్నాడు. ఆ వృత్తికి బంధించిన వాడు. ఆ గీత వృత్తికి ఇలా నిలబడ్డది అంటే ఆనాడు సంఘాలు పెట్టి, సహకార సంఘాలు పెట్టి, ముస్తేదార వ్యవస్థను అంతం చేసి, కాంట్రాక్ట్ విధానాన్ని అంతం చేసి, సహకార సంఘాల ద్వారా ఈ గీత కార్మికుల బతుకుకు మరి బతుకుదేరువై నిలిచినవాడు, లేదా బతుకుదేరువై నిలిచినవాడు, బతుకు నిలబెట్టినవాడు ధనుక్షం అనేటువంటి వ్యక్తి. అందులో నాకు ఆయనకి కొంచెం అవినాభావ సంబంధం ఏంటంటే, నేను మహమ్మదాపురంలో ఆనాడు 14 మంది ఎన్కౌంటర్ ప్రదేశంలో స్థూపాలు నిర్మించి నేను జిల్లా పార్టీ కార్యదర్శి ఉన్నప్పుడు ఆయన పిలిచి ఆయన చేతి మీదుగానే అక్కడ ఆ స్థూపాన్ని ఆవిష్కరింపజేయడం జరిగింది. అతను ఎప్పుడు వచ్చినా మరి నేనంటే ఒక గౌరవంగా చూసేవాడు. ధనుభిక్ష గారు నిజంగా నేను 100 చెందేతుల సందర్భంగా అధ్యక్షుడు కూడా నాకు చాలా సంతోషంగా ఉంది, గర్వకారణంగా భావిస్తూ వారి ఆశయాలను పునిపుచ్చుకొని ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉందని, అదే ఆయనకి ఇచ్చే నిజమైన ఇవ్వాలని తెలియపరుస్తూ వారికి మరి జోహార్లు అర్పిస్తూ మరి కుటుంబ సభ్యులకు అందరికీ కూడా సానుభూతి తెలియపరుస్తూ మీ అందరికీ నమస్కారం సెలవు తీసుకుంటాం. చాలా వెంకటరెడ్డి గారు అనేక విషయాలని చేశారు. 100 సంవత్సరాల కోఆపరేటివ్ మూమెంట్ సందర్భంగా కలుగీత సహకారాలు, చేనేత సహకారాలు, ట్రేడ్ యూనియన్కి సంబంధించినటువంటి సాగర్, ఇట్లాంటి సాగర్లో నిర్మించేటప్పుడు ఈయన ట్రేడ్ యూనియన్ సాగర్ ఎంప్లాయీస్ యూనియన్కు అధ్యక్షుడు. అప్పుడు పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి ప్రోగ్రాం ఉండేనట్టు ఇది దీని స్థాపనకు వర్కర్స్ని అందరినీ సమ్మెలో దించు, యూనియన్స్ లేవు. అప్పుడు ఏమన్నారని అంటే కేఎల్ రావు గారు మినిస్టర్గా వచ్చి సమ్మె చేస్తారా, భారతదేశానికి ప్రాజెక్టు నిర్మిస్తుంటే ఇది దేశద్రోహం కదా అన్నటువంటి పద్ధతిలో వారు మాట్లాడితే ఏంటిదని అంటే కేఎల్ రావు గారిని ఏమన్నారంటే ఆనాడు పత్రికలన్నీ అది ప్రశంసించినాయి. వీళ్ళందరూ దేశానికి ప్రాజెక్టు నిర్మించేటోళ్ళేమో దేశానికి ద్రోహం చేసేటోళ్ళు, ఇది తిండి కోసం శ్రమశక్తితోటి ప్రాజెక్టు చేసేటోళ్ళకి వాళ్ళ సమస్య పరిష్కరించకపోవడము ఏది దేశానికి ఇది వన్నె తీసుకొస్తుందని ప్రశ్నిస్తే చెప్పకుండా పోయిందని కేఎల్ రావు గారిని ఆ రోజుల్లో అన్నటువంటి మనిషి. ప్రభాకర్ రెడ్డి గారు సినీ యాక్టరు గాంధీ భవన్కి పోయి గాంధీ భవన్కి పోయి విధానం కూడా ఎంపీ సీటుకి పోయి ఏది మీకు ఎవరు ఇన్స్పిరేషన్ అంటే పండిట్ జవహర్లాల్ నెహ్రూ, గాంధీ అట్లా ఒకటి పేర్లు చెప్పి ధర్మభిక్షం గారు అన్నారు. మరి సీట్కి వచ్చి కమ్యూనిస్ట్ పార్టీ కాంగ్రెస్ పార్టీ సీట్కి వచ్చి నువ్వు ధర్మభిక్షం గారు సిపిఐ నాయకులు పేరు చెప్తున్నావు, నీకు సీట్ ఇస్తారా అని అడిగితే వాళ్ళు ఇస్తే ఇచ్చింది, లేకపోతే నాకు చైతన్యం తీసుకొచ్చింది విద్యాలయాన్ని పెట్టి ధర్మభిక్షం గారు చేయబట్టి ఆయనే మాకు అని చెప్తే బాక్స్లో వచ్చింది నెక్స్ట్ టైం. అంటే అందు గురించి ఏమనంటే ఆయన ఔన్నత్యం ట్రేడ్ యూనియనిస్ట్గా వివిధ రకాలుగా ఉన్నది. మన రాష్ట్ర పార్టీ సహాయ కార్యదర్శి ఒక నిమిషం ఏది శ్రీనివాస్ తక్కెలపల్లి శ్రీనివాస్ గారు అందరూ ఒక్కొక్క 1 minute 2 minutes చేశారు. కామ్రేడ్స్, మహానాయకుడు కామ్రేడ్ ధర్మభిక్షం గారు 102వ జయంతి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ శ్రేణులు అదేవిధంగా గీత కార్మికులు ఆయన కలుసుకొని, ఎందుకంటే ఆయన నిజంగా కూడా మహానాయకుడు. ఆ రోజు ఆదర్శవంతంగా రాజకీయాలు నడిపినటువంటి రోజులు అవి, కానీ ఈ రోజులు ఇప్పుడు మారిపోయి ఆ రకంగా జీవితం గడపడం కానీ, ఆ రకంగా ఆదర్శంగా ఉండడం కానీ ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో చాలా కష్టం. ఏదేమైనా భారత కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలుగా మేము కాబట్టి ధర్మభిక్షం గారి వారి దారిలో నడిచి వారు ఏదైతే ఆశయం కోసం జీవించారో, వారు ఏదైతే ఆశయ లక్ష్యం మా ముందు పెట్టారో ఆ ఆశయ లక్ష్య సాధన కోసం భారత కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలుగా మేము ఆ లక్ష్యాన్ని సాధించడానికి పోరాటం కొనసాగిస్తాం. అదేవిధంగా గీత కార్మికులు కానీ, ఇంకా బీసీ వర్గాలు కానీ, ఇంకా అనేకమైనటువంటి వర్గాల
ప్రజల హక్కుల కోసం ఖచ్చితంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలుగా వారి దారిలో మేము నడుస్తామని ఈ 102వ జయంతి సందర్భంగా మరి మేమంతా కూడా ప్రతిజ్ఞ చేయాల్సినటువంటి అవసరం లేదని తెలియజేస్తూ నాకు ఈ 2 మాటలు మాట్లాడడానికి అవకాశం కల్పించినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. మరియు వెంకటస్వామి గారు 1 minute. బొమ్మగారి ధర్మవృక్షం గారి 102వ జయంతి సందర్భంగా అధ్యక్ష వహిస్తున్న ప్రభాకర్ గారు, పెద్దలు, ప్రేమైన కామ్ ధర్మవృక్షం గారితో నాకు ప్రధానంగా 85 నుండి పరిచయం. ఒక చిన్న పిల్లగాడిగా కరీంనగర్ జిల్లా విద్యార్థి ఉద్యమంలో కొనసాగుతున్న సందర్భంగా గీతా పనివారుల సంఘం కరీంనగర్లో పెద్ద ఎత్తున వేలాది మంది పిలుపిస్తే చిన్నమల్లయ్య గారు పక్క, ధర్మవృక్షం గారు. ఆ గీతా పనివారుల సంఘం బహిరంగ సభలు ర్యాలీలు నడుస్తుందంటే ఆ ర్యాలీలో విద్యార్థి నాయకుడిగా మేము లైన్లో పెట్టి బహిరంగ సభ నిర్వహించిన సందర్భం. తర్వాత రాష్ట్ర కేంద్రంలో నేను ఒక 8 సంవత్సరాలు రాష్ట్ర కేంద్రంలో విద్యార్థితో ఉన్నప్పుడు వారు నల్గొండ పార్లమెంటు సభ్యులు. విద్యార్థి సంఘం ఏఐఎస్కు జిల్లా మహాసభలకు వారిని చీఫ్ గెస్టులుగా తీసుకుపోయారు. మరింత వారి దగ్గర ఉండి నేర్చుకున్నటువంటి ఏంటంటే విలువలు, రాజకీయ విలువలు, సమాజంలో జరుగుతున్న రుగ్మతలకు వ్యతిరేకంగా సమాజ మార్పు కోసం అనునిత్యం మేము వారి కారులో కూర్చొని వాళ్ళ అబ్బాయిగా ఉన్నటువంటి నాకు ప్రభాకర్ గారు చెప్పారు. అసలు వారికి నాకు కుటుంబ సభ్యునిగా ఆ కుటుంబ నేపథ్యంలోనే నన్ను తీసుకొని నడవాలనుకుంటా తీసుకెళ్ళి అనేక విషయాలు చెప్పారు. నిజంగా ఈ 103వ జయంతి సందర్భంగా మాట్లాడేటువంటి అవకాశం కలిగినందుకు, వారు చేసినటువంటి ఆదర్శాలు, ఆశయాలు, వారు పడ్డటువంటి కష్టాలు, సమాజ సేవలో ఏ రకమైనటువంటి పద్ధతిలో పనిచేశారో వారికి నిజమైనటువంటి నివాళులు అర్పించడం అంటే వారి విలువలను ముందుకు తీసుకెళ్ళి ఈ సమాజ మార్పులు కమ్యూనిస్టు పార్టీగా ఈరోజు ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన అధ్యక్షుల వారికి అందరికీ ప్రతికొంట విప్లవం తెలియజేస్తున్నాను. వెంకటస్వామి గారు చెప్పినట్లు ధర్మవృక్షం గారిని సాయుధ సమరంలో ఆయన నిలువెల్ల గాయాలతోటి, నెత్తులతోటి ప్రవహించినటువంటి శిక్షణ అనుభవించి ఆమె అది కనబర్తి కాల్ చేయాలన్నటువంటి ఉత్తర్వులు ఉన్నటువంటి 5-6 సంవత్సరాలు జైలు జీవితం కలిపినటువంటి ఈ సందర్భంగా సృజన మహిళా సమాఖ్య అధ్యక్షురాలు 1 minute, ఎందుకంటే మళ్ళీ కాదు. పెదనాన్న ముందర ఆ కుటుంబ సభ్యులను చేసుకొచ్చి మా ఇంట్లో పెట్టండి అని. అప్పుడు నా వయసు 20. ఇక్కడే చదువుకుంటూ వారు గుర్తుకొచ్చిన, వారి ఆశయాలు గుర్తుకొచ్చిన, వారి ఆశయాల కోసం ఈ సమాజంలో పోరాటం చేయాలని ఒక పట్టుదలతోటి మల్లారెడ్డి కూడా గ్రామ ప్రజలు ఎప్పుడూ ఆశిస్తూ ఉంటారు. వారి ఆశయాలు ముందుకు తీసుకుపోవాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. రాష్ట్ర గీత పనివారుల సంఘం వేదికను అలంకరించిన పెద్దలు, ఆదరైన 50 మందికి అందరికీ ఈ సందర్భంగా ధర్మవృక్షం గారి 103వ జయంతికి వచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతతో అభినందన తెలియజేస్తూ, నిజంగా ధర్మవృక్షం గారు నాకు సంఘపరంగానే పరిచయం అయ్యారు. మా షామీర్పేట చెరువు కింద తాటి ఈతవనం పోతుంటే ధ్వంసం అవుతుంటే దానిపైన పెద్ద ఎత్తున పోరాటాలు చేయడం జరిగింది. ఈ జిల్లాలో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారులు తాటి ఈత వనాలను ధ్వంసం చేస్తుంటే మరి వారి దగ్గరికి వెళ్తే మొత్తం ఈ జిల్లా, అప్పుడు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో అనేక ఉద్యమాలు చేసి మరి నన్ను ఇట్లా పట్టుకున్నామంటే వదలలేదు. అక్కడి నుంచి జిల్లా సెక్రటరీగా, తర్వాత గీత పనివారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మరి వారి హయాంలోనే నన్ను అట్లా కామ్రేడ్కి నాకు ఉన్నటువంటి అనుబంధం అని తెలియజేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.
ఎస్టీ నాయకులు ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన ప్రభాకర్ గారు, వేదికపై ఉన్నటువంటి చాలా సభ్యులు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కామెడీ కోమల సాంబశివరావు గారు, జాతీయ కార్యదర్శి తేడారెడ్డి గారు, కక్కల శ్రీనివాసరావు గారు, వేదిక ఉన్నటువంటి కాంగ్రెస్ అందరికీ హృదయపూర్వక నమస్కారం. ముఖ్యంగా ధర్మభిక్ష గారి గురించి వాస్తవంగా నిన్న మన ఎమ్మెల్సీ గారి సందర్భంగా నల్గొండ వెళ్తుంటే ఎక్కడ చూసినా ధర్మభిక్ష గారి గురించి చెప్తుంది. అంటే ఆయన చేసినటువంటి సేవలు, అక్కడ శాసనసభ్యులుగా, పార్లమెంట్ సభ్యులుగా, బడుగు బలైన ఆచార్యుడిగా మేము ఇక్కడ పాఠశాల పోయిన ధర్మభిక్ష గారి సేవలు చాలా మంది కోరుతున్నారు. మనం కూడా వారి ఆశయాల కోసం మా ఉపాధ్యాయ సంఘాన్ని బడుగు బలైన ఆచార్యుడిగా మేమందరం కూడా ఎప్పుడు ఆయన ఆశయాలు అక్కడ కూడా పనిచేస్తాం. ఈ అవకాశం చేస్తున్నాం. 5 ఏళ్ళు జనరల్ సెక్రటరీగా చేసి మధ్యనే వారు పదవి చేశారు. 1 minute. సాధిస్తాం ధర్మభిక్షం గారి ఆశయాలను. అమర్ హై ధర్మభిక్షం గారు. ఇప్పుడు రాష్ట్ర పార్టీ కార్యదర్శి గారు సాంబశివరావు గారు మాట్లాడుతున్నారు. 103వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కామెడీ ప్రభాకర్ గారు, మరి వేదిక మీద ఉన్న నాయకులు సాంబశివరావు గారు, చాడ వెంకటరెడ్డి గారు, మిగతా నాయకులందరూ ఈ సమావేశానికి ఇచ్చేసిన అందరికీ నా నమస్కారములు. ధర్మభిక్షం గారితో నేను 14 ఏళ్ల వయసు ఉన్నప్పటి నుంచి నాకు ఆ రోజు నుంచి నేను ఆయన వెంబడి తిరిగాను. చండూరు, మాది నల్గొండ జిల్లా చండూరు మున్సిపాలిటీలో లక్కినేనిగూడ గ్రామం. మా లక్కినేనిగూడ గ్రామంలో మా చిన్న కారింగ్ రాములు గారు మండల సెక్రటరీగా ఉండే. వారింటికి అంటే మా ఊరు మొత్తం కమ్యూనిస్ట్ పార్టీ ఉండే. ఆ విధంగా మా ఊరికి వచ్చేది నేను, మా తమ్ముడు ఇద్దరము మండలం మొత్తము, మునుగోడు కాన్స్టిట్యూషన్ మొత్తం తిరిగి పాటలు పాడేటోళ్ళు. ఆ విధంగా 14 ఏళ్ళు, నా వయసు 14 ఏళ్ళ సంవత్సరాల నుంచి నేను కలిసి పనిచేశాను కామెడీ ధర్మభిక్ష గారితో. అదేవిధంగా వారు ఎన్నో రాజకీయ ఉద్యమాలు నడిపారు. విద్యార్థి ఉద్యమాలు, యువతర ఉద్యమాలు, గీతా పనివాళ్ళ సంఘ ఉద్యమం ఇవన్నీ నడిపి మనందరికీ ఎంతో ఆదర్శప్రాయంగా అయ్యారు. మరి వారి ఆదర్శప్రాయంలో మనం కూడా వెళ్ళాలని చెప్పేసి నేను అందరినీ కోరుతూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. తిరిగేటప్పుడు ఏమైనా సలహాలు ఎడ్యుకేషన్ మన పార్టీ నుండి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ధర్మభిక్షం గారు మెంబర్. వారు ఇద్దరు కలిసి తిరిగిన వాళ్ళు చేయబట్టి మన కార్గిల్ అమరవీల్ అది మీటింగ్ పెడితే పివి నరసింహారావు ధర్మభిక్షం గారు అక్కడ ఉన్నారు. ధర్మభిక్షం ఏమయ్యా నువ్వు అక్కడ కాదు మాతోటి సమానంగా కూర్చోవాల్సిన కోటీలు జరిగినటువంటి మీటింగ్లో ప్రస్తావించారు. అంటే ఆయన మన పార్లమెంట్ సభ్యులు గిరిప్రసాద్ గారు వీళ్ళందరూ వెళ్ళినప్పుడు మీరు ధర్మభిక్షం గారు అని చెప్తే ఆయన ఎన్నడూ వ్యక్తిగతంగా పని మీ గురించి రాలే, సమాజానికి సంబంధించిన పని తప్ప తన వ్యక్తిగతంగా పని కాదు. అంటే ఆ రకమైనటువంటి గ్యారీలతోటి సమాజ సేవలో నిమగ్నమైనటువంటి దానికి మీరందరూ మా రమేష్, జైన్ రమేష్ వీళ్ళందరూ చాలామంది ఉన్నారు, కోటిరెడ్డి, విష్ణు, రాములు ఇట్లా. కానీ ఏదైనా మరి మన అనిల్ వీళ్ళందరూ కూడా ఉన్నప్పటి కృష్ణమూర్తి కూడా శాసనసభ్యులుగా వీటితో అనుభవం ఉన్నటువంటి వాళ్ళు కారణంగా వీళ్ళందరూ కూడా ఏదేమైనప్పటికీ కూడా ఈ కార్యక్రమానికి నిన్ననే అందరికీ రాత్రి ఫోన్ చేసి చెప్పినందుకు విజయలక్ష్మి పండిట్ గారు వీళ్ళందరూ ఆమె తాండూరులో కార్యక్రమాలు కూడా రెగ్యులర్గా అటెండ్ అయ్యేటటువంటి వారు. ఏదేమైనప్పటికీ కూడా ఈ అనతి సమయంలో కొంతమంది వివిధ రంగాలకు చెందినటువంటి ప్రముఖులు హాజరై ఆయనకు నివాళులు అర్పించిన సందర్భంగా ఇది నాభూషణ్ ఈ కమిటీ కోఆర్డినేటింగ్ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి సాంబశివరావు గారు, ఎమ్మెల్యే గారు, అట్లాగనే చాడా వెంకరెడ్డి గారు ఇద్దరు చేతుల మీదుగా పూలమాల వేసి నివాళులర్పించారు. వారితో పాటు రాష్ట్ర అధ్యక్షులు ప్రభాకర్ గారు, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ నాగకృష్ణ గారు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, సమితి సభ్యులు, ప్రజా సంఘాల ప్రజలందరూ. ఒక నిమిషం మౌనం చేసి ఒక నిమిషం. ధర్మభిక్షం గారు సూర్యాపేట జిల్లా ఉమ్మడి నల్లగొండ జిల్లాకు సంబంధించే కాక జాతీయ నాయకుడిగా గీత కార్మిక సంఘంలోనే కాక మొత్తం అన్ని తరగతులకు చెందిన ప్రజల సంక్షేమం
అభివృద్ధి సాధనకు నిరంతరంగా పాటుపడినటువంటి వ్యక్తి. విద్యార్థి దశలోనే మన నాయకులందరూ మాట్లాడి ఉంటారు. భిక్షన్ గారి పేరైతే ధర్మ అన్నది కూడా తీసుకొచ్చుకోగలిగారు. అంటే చిన్న వయసులోనే విద్యార్థుల చదువు ఎంత అవసరమో ఈ సమాజానికి ఆనాడే చాటి చెప్పడానికి ఆయన చేసినటువంటి, సాగించినటువంటి, ప్రారంభించినటువంటి ఆ కృషి మనందరము కూడా ఖచ్చితంగా దాన్ని అనుసరించటానికి, మన నిజ జీవితంలో మనం ఆచరించటానికి మనం నికరమైన నిర్ణయం చేయటమే వారికి అర్పించగలిగే నిజమైన నివాళి అని. వారితో నేను అనేక సంవత్సరాలు, నేను చిన్నదాన్ని అయినా మా ఇంట్లో నాన్న అమ్మ కార్యక్రమాలలో పార్టీలో కొనసాగటం వల్ల అతి చిన్న వయసు నుంచే మా ఇంట్లో వారి మాటలు, వారి ఉపన్యాసాలు వినే అవకాశం దొరికింది. ఆ తర్వాత కూడా వారు ఎంపీగా పోటీ చేసినప్పుడు వారితో రోజుల తరబడి ప్రచార కార్యక్రమంలో ఉన్నాను. సమయం లేదు, సాంబశివరావు గారు హెచ్చరిక చేశారు. వారికి జోహార్లు తెలియజేస్తూ నిజంగా వారికి నివాళి అర్పించటం అంటే ఈరోజు ఆలస్యంగా వస్తున్నందుకు చాలా ఫీల్ అయ్యాను. వారి బాటను కొనసాగించటమే మనందరము నిజంగా అర్పించగలిగే నివాళిగా పేర్కొంటూ ముగిస్తాను.